చైతన్య భారతి సంస్థ ద్వారా మా వీడియో వింటున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిన్న జరిగిన ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ పై వైఎస్ జగన్ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ఓడిపోయింది, ఏ కారణాల చేత ఓడిపోయింది అన్న దాని మీదట మా చైతన్య భారతి సంస్థ ఒక సమగ్ర విశ్లేషణ జరిపి కొన్ని నిజాలను మీ ముందుంచాలన్న ఒక దృక్పథంతో కొన్ని విషయాలు అంటే రోజుకు ఒక్కొక్కటి చొప్పున ఏ విషయాలు ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు, అవతల మరి ఎలియన్స్ అంత విస్తృతంగా విజృంభించినటువంటి పరిణామాలు ఎందుకు వచ్చినాయి అన్న విషయాల మీద వీడియో ద్వారా ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఇష్యూ మీద తెలియజేస్తున్నాను. అంటే అనేకమైన కారణాల్లో అన్నీ కలిపి ఒకసారి చెప్తే కొన్ని గంటల వీడియోలు అవుతుంది కనుక కొంత బ్రీఫ్గా సంక్షిప్తంగా మెయిన్ ఇష్యూస్ని తీసుకుని ఆయన ఫెయిల్యూర్ గల కారణాలలో నేను వివరించదలుచుకున్నాను. సో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ గారి నేతృత్వంలో బంపర్ మెజారిటీతో 219లో నెగ్గి ఆ తర్వాత ఆయన చేసిన వైఫల్యాలని ఒక్కొక్కటి మీ ముందు ఉంచుతున్నాను. మొదటిగా నేను ఎంచుకున్న అంశం ఏంటంటే సారా పాలసీ, మద్యం, లిక్కర్ ఏదైనా పేర్లతో పిలవండి. ఈరోజుని మన ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ ప్రపంచంలోనే మద్యం అనేది పౌరులకు సర్వసాధారణం అయిపోయింది. మద్యం తాగడం, ఈ సారాయి అనే కిక్కులో మనిషి ఎడిక్ట్ అయిపోతాడు. సారా ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది ఇంకా వ్యసనం కింద మారిపోతుంది. దాన్ని మానడం అనేది ఇక జరగని పని. 99.99% సారాన్ని వదిలిపెట్టడం అంటూ జరగదు. ఇక ఈ మధ్యలో అడ్వాన్స్డ్ మన కల్చర్ అయిన తర్వాత ఆడవాళ్ళు కూడా చక్కగా మద్యం తాగుతున్నారు. సో వినియోగం అనేది, సారా వినియోగం అనేది ఇదివరకు 90% ఉంటే ఇప్పుడు లేడీస్ పార్టిసిపేషన్ వచ్చిన తర్వాత అది 95 వరకు కూడా చేరిపోయింది. అంటే 100కి 95% మంది 95% మద్యం తాగుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన వాగ్దానాల్లో మొట్టమొదటి వాగ్దానం సంపూర్ణ మద్య నిషేధం. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. దానికి అట్రాక్ట్ అయ్యారో లేదో ప్రజలు మనకు తెలియదు, కానీ కొన్ని కుటుంబాలు అంటే కొన్ని మంచి కొత్త ట్రెడిషనల్ సంప్రదాయమైన కుటుంబాలు ఇలాంటి మద్యం తాగడం ద్వారా కుటుంబాలు చితికిపోతాయన్న అడ్వాన్స్డ్ భావన ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఆయనకి అట్రాక్ట్ అయ్యి ఆ మాటకి ఆ విధంగా ఆయనకి కొంత పర్సంటేజ్ ఓటు మాత్రం కంటపెట్టారు. అయితే మద్యం అనేది బాగా అంతర్లీనంగా చొచ్చుకుపోయిన అంశం. ఇప్పుడు మనకి టీవీలు చూస్తుంటే ఈ మద్యం గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడకుండా ఏం చెప్తారంటే కులాల ఈక్వేషన్ చెప్తారు, మతాల ఈక్వేషన్స్ చెప్తారు. ఇవన్నిటి మీద చెప్పుకుంటూ వచ్చి అసలు విషయాల్ని పక్కన పెడుతూ ఉంటారు టీవీలు కానీ లేకపోతే వార్తాపత్రికలు కానీ. కానీ ప్రజలు చూసేది ఏంటంటే ఎక్కువ టీవీలో చెప్పిన వార్తలు నిజమని నమ్ముతారు. ప్లస్ ఈ న్యూస్ పేపర్స్లో వచ్చిన వార్తలు కూడా సంపూర్ణంగా 100కి 100% నిజము అని మాత్రం నమ్ముతారు. మేము చెప్పేది ఏంటంటే అంతర్లీనంగా ఒక చాప కింద నీరులా ఈ వ్యతిరేకత అనేది జగన్మోహన్ గారి మీద వచ్చిన కారణాల్లో వచ్చిన విషయాల్లో మేము ఎంచుకున్నది ఏంటంటే మద్యం కూడా ఒకటి. ఈయన ఏం చెప్పారు, సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఏం చేశారు ఆయన అంటే మనకి అంతకుముందు ఈ 2019-2020లో లిక్కర్ పాలసీ ద్వారా మనకు వచ్చినటువంటి ఈ ఆదాయం ఎంతంటే 20,928. ఈ 20,900 ఇంత విపరీతమైన ఆదాయం 20,920 రూపాయల ఆదాయం మనకి ఇంత బాగా భారీ ఎత్తున అంటే 25 కోట్లు 25 కోట్లు 25,000 కోట్లు 25 కోట్లు కాదు 25,000 కోట్లు 20,000 కోట్లు
ఇటువంటి ఇంతటి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టి ఈ మద్యాన్ని ఈయన నిషేధిస్తానని చెప్పడం అనేది కొంత తొందరపాటు చర్య అవుతుంది. తర్వాత ఒకవేళ ఆయన ప్రాబ్లం చేసేసాడు, కానీ తర్వాత ఏం చేశాడు, దీన్ని సరిదిద్దుకోవాలి. దీన్ని సరిదిద్దుకోకుండా అదే పాలసీని ఏం చేశాడంటే ఈయన కొంచెం పెంచారు, మద్యం రేట్లను పెంచి మళ్ళీ పైగా ఆదాయాన్ని, ఇంత ఆదాయం వస్తుంది కదండి, 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, దీన్ని ఒడిచిపెట్టుకుంటాకే ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చెప్పకుండా మేము మద్యం రేట్లు పెంచుతున్నాను, దీని ద్వారా మద్యం తాగే వాళ్ళు జేబులు గుల్లైపోయి దాని ద్వారా మానేస్తారని ఇదొక విష ప్రచారం ఈయన సొంతంగా ఒకటి తయారు చేసుకున్నాడు ఈయన. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా తయారు చేస్తున్నాడు, లేకపోతే ఆయనకు క్వార్టరీ ఉంటుంది, ఒక ఐఏఎస్ క్వార్టరీ. అంటే వీళ్ళేదో పెద్ద మేధావుల్లాగా పెద్ద ఫీల్ అయిపోయి ఈయనకి సలహాలు చెప్తే ఈయనకి మరి ఐఏఎస్ చదవలేదు కదా, అయ్యో అదేదో పెద్ద చదువేమో, ఇక వీళ్ళు చెప్పేది దాని ద్వారానే ఇలాగ పరిపాలించబడతారనమాట అని చెప్పేసి ఈయన వాళ్ళ మాటలు నమ్మి ఆఖరికి ఏం చేసుకున్నాడంటే ఈయన నిలువెత్తు పాతాళంలో కూరుకుపోయాడు. ఇది ఈ విధంగా ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకు వచ్చిందంటే మద్యం ధరలు విపరీతంగా పెంచడం ద్వారానే మేము చెప్తున్నాం. మద్యం ధరలు మీరు అంతగా పెంచాల్సినంత అవసరం లేదు, దాన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. కానీ దాని ద్వారా ఎటువంటి మీకు నిందలు వచ్చినాయి, సాక్షాత్ పురంధేశ్వరి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం ప్రచారం చేశారు, ఈ మద్యం పాలసీ మీదట ఒక దీనికి సంబంధించిన ఒక వైసీపీ అంతర్గత వర్గం ఒకటి తయారయ్యి అవి ఈ బెవరేజ్, ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ సంస్థ ద్వారా వాళ్ళు సొంతంగా తయారు చేసిన లిక్కర్ని ఊరి మీదకి వదిలి దాన్ని ప్రభుత్వం చేత అమ్మించి దానికి క్యాష్ పద్ధతి ద్వారా, అంటే క్యాష్ ఇచ్చి కొనుక్కుంటాం, దాని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని చాలా మటుకు ఆరోపణలు ప్రముఖంగా వినిపించాయి. అసలు మీరు ఈ మద్యాన్ని నిషేధించేస్తే ఇన్ని ఆరోపణలు మీ మీద వచ్చి ఉండేవి కావు. ఈ మద్యం తర్వాత ఈ రేట్లు పెరగడం అనేది, మద్యం ధరల మీద రేట్లు పెరగడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. మద్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తాగకుండా మానలేరు. కొంతమంది పగలు తాగుతారు, కొంతమంది రాత్రి మాటలు ఒక అలవాటుగా తాగుతారు. వీళ్ళు వాళ్ళ జేబుల్లోంచి ఒక్కసారిగా ఈ మద్యానికి ఇంత పెట్టుబడిని పెట్టడం అనేది చాలా బాధ కలిగించింది వాళ్ళకి. ఏదో 100-200 రూపాయలు అంటే పోన్లే వచ్చిన ఆదాయం ఒక 1000 రూపాయలు కానీ 500 రూపాయలు కానీ ఇంత పోతున్నట్టు అనుకోవచ్చు. వీళ్ళకి వచ్చే ఆదాయమే అంతంత మాత్రంగా ఉంటే ఈ మద్యానికి మద్యం ఇప్పుడు ఆదాయం ఉన్నా లేకపోయినా కానీ మద్యానికి మాత్రం ఖచ్చితంగా ఖర్చు పెట్టి తీరతాడు మనిషి, అలవాటు పడినవాడు. ఈ 90-95% మంది అందరూ కూడా విధిగా మద్యం తాగేస్తున్నారు. కానీ ఈ తాగి ప్రక్రియలో వీళ్ళ డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతున్నాయి. ఇంట్లో ఉండే మినిమం నీడ్స్ని వీళ్ళు మీట్ అవ్వలేకపోతున్నారు. కనుక అది వాళ్ళకి చాలా బాధ కలిగింది. మద్యం ట్రిప్కి మద్యం రేట్లు పెంచడం. ఒకసారి 1920లో చెప్పినట్టు 20,000 కోట్ల ఆదాయం వస్తే తర్వాత 25,000 కోట్లు 21-22 సంవత్సరంలో వచ్చేటప్పటికి, తర్వాత 22-23లో 26,500 కోట్లు. ఆ తర్వాత మొన్న టార్గెట్ ఏం పెట్టారంటే వైఎస్ జగన్ గారు ఈ మద్యాన్ని 23-24లో 30,000 కోట్ల రూపాయలు వసూలు చేయాలి దీని మీద ఆదాయం కింద అని చెప్పి ఆయన టార్గెట్ పెట్టారు. సో ఈ విధంగా మద్యం మీద ఇలా టార్గెట్లు పెట్టి మద్యాన్ని దొడ్డిదారిని నమ్మించి ప్రజలకు ఆరోగ్యాన్ని గుల్ల చేసి ప్రజల జేబులు గుల్ల చేసి ఇటువంటి విధానము, దాని ద్వారా ప్రజలు బాధపడతారని మీరు ఊహించలేదా? సంపూర్ణ మద్య నిషేధం గావించిన 1994లో ఎన్టీ రామారావు గారు ఏమయ్యారు? తర్వాత ఎలక్షన్లో చిత్తుగా ఓడించేశారు ఆయన్ని. అప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు. సో మద్యం జోలికి వెళ్లకుండా ఉండి ఆ రేట్లను మీరు కంటిన్యూ చేసినా వదిలిపోను, అసలు కొద్ది గొప్ప ఆదాయం వచ్చిన ప్రభుత్వానికి. లేదా సంపూర్ణంగా మద్య నిషేధం చేసేసినా కానీ కొంతవరకు మీ వెనకాలే ఉండును, జగన్ గారి వెనకాలే ఉండును కొంతమంది. కానీ ఆయన రెండూ చేయకుండా ఈ విధమైన ఒక పనికిమాలిన లిక్కర్ పాలసీ అనేది తీసుకొచ్చి రేట్లు పెంచి, స్పెషల్లీ చెప్పుకునేది ఏంటంటే మద్యం రేట్లు పెంచడం ద్వారా సామాన్యుడు చాలా ఇబ్బంది పడ్డాడు. సామాన్యుడు ఇంత మీన్ సెన్స్ ఏంటంటే తాగుడికి అలవాటు పడిన మనిషి. ఈ రోజులు తాగుడు అనేది కొంతమంది ఫ్యాషన్ ద్వారా, కొంతమంది పూర్తిగా అలవాటు ద్వారా, కొంతమంది కంప్లీట్ ఎడిక్ట్ అయిపోయి ఇంకా అది మద్యం తాగకపోతే వాడు భోజనం కూడా చేయడాడు. ఇంతగా అడిక్ట్ అయిపోయినటువంటి మనుషుల మధ్యలో
మీరు ఈ లిక్కర్ని విపరీతమైన రేట్లు పెట్టి పెంచేయడం అనేది, ఇప్పుడు మీరు బియ్యం మీద పెంచినా పర్లేదు, ఉప్పు మీద పెంచినా, పప్పు మీద పెంచినా, మిగతా ఏ వీటి ఇష్యూస్ మీద కొంచెం పెంచినా కానీ కొంచెం బాధపడతాడేమో, కానీ లిక్కర్ మీద పెంచేటప్పటికి మాత్రం బాధని సామాన్యుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఈరోజు మిమ్మల్ని పూర్తిగా ఓడించడానికి గల కారణాల్లో ఇది కూడా ఒక కారణము అని గ్రహిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఇలాంటి ఈయన చేసినటువంటి తప్పులు ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చేసి మీ ముందు ఉంచుతాను. దయచేసి అర్థం చేసుకోవాలి, పాలకులు అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి. దీన్ని అధిగమించి ఈ విధంగా చేయడం ద్వారా ప్రజలు బాధపడతారు అన్నది గ్రహిస్తే మళ్ళీ ప్రజలు ఎవరైతే ఇలాంటి మంచి చేసడానికి నిశ్చయించుకుంటారో వాళ్ళకే మళ్ళీ పట్టం కడతారని ఆశిస్తూ ఈ విషయాల్ని మీకు తెలియజేస్తున్నందుకు, ఈ వీడియో విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.